బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. కేటీఆర్ సభ్యతా సంస్కారం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయనకు నాయకత్వ లక్షణాలు లేకనే తన చెల్లి పార్టీ వీడిందన్నారు. కేటీఆర్ భాష మార్చుకోవాలని, లేదంటే అదే రీతిలో సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ప్రజల నుండి ఆమోదం రావడం లేదు, పార్టీలో కూడా ఆమోదం దొరకడం లేదు. నువ్వు ఒక విషయంలో సిగ్గుపడాలి. నీ నాయకత్వ పట్టిన, నీకు నాయకత్వ లక్షణాలు లేవనే కదా నీ సొంత చెల్లె నీ పార్టీ వదిలిపెట్టి. దానికి సిగ్గుపడాలి. వేరే వాళ్ళని విమర్శించే ముందు, వేరే వాళ్ళని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ముందు నీ నాయకత్వం పైన నీ చెల్లెకుండా నమ్మకం ఏంటో ఒకసారి సమీక్ష చేసుకోవాలి. సిగ్గు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది పద్ధతి కాదు. ఇంత అహంకారం, ఇంత బల్బు మంచిది కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని పరుష పదజాలను ఉపయోగించడం సభ్యత కాదు. విధానపరంగా విమర్శించుకోవచ్చు, విధానపరంగా మాట్లాడుకోవచ్చు, కానీ ఈ రీతిలో మాట్లాడడం, ఒక పార్టీ నాయకత్వం వహించే వ్యక్తులు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. కేటీ రామారావు గారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ప్రజల నుండి ఆమోదం రావడం లేదు, పార్టీలో కూడా ఆమోదం దొరకడం లేదు.